School is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తమ అభిమాన గాయకుని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధి చేసి పుష్పాంజలితో నివాళులర్పిస్తున్నారు. తిరుపతిలో రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయనను స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన మంచినీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అందులో భాగంగా నేడు రాయలసీమ రంగస్థల సభ్యులు ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఘంటసాల అభిమాని రామకృష్ణ మొదలయాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉరుతలొగించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటేశ్వర్లు, ఘంటసాల అభిమానులు కుట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మెట్టపల్లి బ్రహ్మానందం, తులసిరామ్ నాయుడు, పోలి జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వినాయక్ రెడ్డి, టీచర్ తిరుమలయ్య కుమార్, గాయకులు పద్మనాభం, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గారికి కులాభిషేకం చేసి పాలాభిషేకం చేసి పుష్పాంజలి కట్టించి సన్మానం చేయటం, ప్రతి ఒక్క ఘంటసాల గాయకుడికి సన్మానం చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రామకృష్ణ మొదలయ్యారు గారికి సన్మానం చేయడం జరిగింది. దీనికంతా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇది ఘంటసాల వారికి అభిషేకము, పాలాభిషేకము, పుష్పాభిషేకము ఘంటసాల అభిమానులందరూ కలిసి గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీ ఇది మేమంతా కూడా చేరి ఆయన గురించి స్మరించుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఈరోజు ప్రతి ఒక్క ఘంటసాల అభిమానికి ప్రతి నెల అభిషేకం. ప్రపంచంలోనూ సినీ సంగీత ప్రపంచంలో రాజ్యమేలి భక్తిరస గీతాలు పాడినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క ప్రతి నెల 1వ తేదీన ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరూ చేరి ఒక కళాకారుని సన్మానించడం అనే కార్యక్రమం పెట్టుకుని అనాదిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఘంటసాల అభిమానులందరూ కూడా మరి ఘంటసాల వారికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనమంతా గుర్తు చేసుకుంటూ ఆ అమరగాయకుడిని స్మరించుకుంటూ కళాకారులకు కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఘంటసాల అభిమానికి ప్రతి నెల అభిషేకం. ఘంటసాల గారు అంటే చాలా అభిమానము. ప్రతి నెల 1వ తేదీ పూజ చేస్తున్నారు. దానికి అందరూ వస్తున్నాము అని చెప్పారు. ఏలువులు మ్రోగే వేళ హాయు వెల్లువై పొంగే వేళ రాసకేలిలో తేలే వేళ రాధమ్మను లాలించే వేళ నన్ను పాలింపగ నడసి వచ్చితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడసి వచ్చితివా అరచెదరిన పిలకముతో అల్లదిగో రాధమ్మ అరజారిన పైయదతో అదిగదిగో గోపెమ్మ ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ పొద పొదలో ఎద ఎదలో నీ కొరకై వెతకుచుండగా నన్ను పాలింపగ నడసి వచ్చితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడసి వచ్చితివా